వారణాసి నుంచి పెద్ద అప్డేట్ అనేది వచ్చిందనమాట. ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానమాట. సో ఎవరైతే ఉన్నారో మన మహేష్ బాబు గారు ఆ యొక్క వారణాసి మూవీలో కుంభ క్యారెక్టర్ ఎలా కలుస్తాడు, కుంభ క్యారెక్టర్ మన మహేష్ బాబు గారిని అంటే రుద్ర క్యారెక్టర్ని ఎలా కలుస్తాడు, ఎలా కలిసేదానికి ఎలా అవకాశం వస్తుంది, అసలు ఏంటి విశేషాలు, ఆ యొక్క యాస్ట్రాయిడ్ అనేది ఎలా పడుతుంది, ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది, సో పడిన తర్వాత సో ఆ యొక్క లోపల హోల్లో ఎటువంటి విషయాలు అనేటివి బయటపడతాయి ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది కాకుండా చాలా మందికి తెలియని విషయం నేను ఒకటే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మూవీ అనేది ఓన్లీ మన భారత యూల్ని అంటే మన భారతదేశంలో మన ఇండియన్ని టార్గెట్ చేసుకొని అయితే చేయట్లేదు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలని. అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ కలెక్షన్స్ అనేటివి రాబట్టాలి అని చెప్పి రాజమౌళి గారు టార్గెట్ పెట్టుకొని మరీ చేస్తున్నాడు అనమాట. ఈ యొక్క ఐమాక్స్ కెమెరాని పెట్టి, ఓకేనా. ఏదో ఆ యొక్క మామూలుగా అయితే నేను ముందే చెప్తున్నానండి, ఈ యొక్క మూవీ గురించి నిజాలు మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరు ఫీల్ అవ్వద్దు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఏంటి, భారతీయులకి మన రుద్ర క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో తెలియాలి మనకు కావాల్సింది. దానికి సంబంధించి ఆ యొక్క సెంటిమెంట్, ఆ యొక్క లాజిక్ అనేది ఏం కావాలి, పౌరాణిక సినిమా అయితే కావాలన్నమాట మనకు, ఓకేనా. ఎక్కువగా హిట్ అయ్యే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్గా. ఇప్పుడు రాముడు, శివుడు, ఆంజనేయుడు, వినాయకుడు అంటే ఎవరైనా చూస్తారు కన్ఫర్మ్డ్గా. ఎందుకంటే ఆ యొక్క దేవుళ్ళకి మన పురాతనకి సంబంధించిన మైథలాజికల్కి సంబంధించిన ఆ యొక్క స్టోరీ అంటే మనకు చాలా ఇష్టం. అదొక చిన్న లాజిక్ అనమాట మనకు, సరేనా, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే పెద్ద స్కేలు, అదర్ కంట్రీ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. శివుడు అంటే ఎవరో తెలియదు, రాముడు అంటే ఎవరో తెలియదు కదా వాళ్ళకి. నేను చెప్పేది లాజికల్గా అర్థమవుతుందా? సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ యొక్క పెద్ద స్కేల్ ఏదైతే ఉంటుందో ఐమాక్స్ కెమెరాతో తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క విజువల్ వండర్ని మనకు వాళ్ళకి చూపించాలి, మనకు కాదు, వాళ్ళకి చూపించాలి, వాళ్ళని మెప్పించాలి, ఓకేనా. కలెక్షన్స్ అనేటివి అప్పుడే రాబడుతుంది. అవసరం లేదు మన ఇండియాలోనే ఆడితే చాలు అని అంటే కుదరదు బ్రదర్. రాజమౌళి గారు గట్టిగా ఫిక్స్ అయ్యాడు అనమాట. ఆ యొక్క విజువల్ వండర్ ఏదైతే ఉంటుందో ఆ వండర్ని మనం వాళ్ళకి చూపించాలన్నమాట, వాళ్ళని మెప్పించాలన్నమాట. ఏదో ఇప్పుడు ఒక బాహుబలి లాగా, RRR లాగా ఆ యొక్క పెద్ద స్కేల్ తీసేసి ఒక ఇద్దరు హీరోల మధ్య ఎలివేషన్స్ అనేటివి పెడితే ఎవడు చూడ్డు, మన భారతీయులు తప్ప. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇప్పుడు నేనైనా సరే ఏదైనా సరే ఒక హీరోని ఎలివేషన్ చేస్తూ చూస్తా, ఓకే మన హీరో కాబట్టి చూస్తామన్నమాట. అదర్ కంట్రీ వాళ్ళకి తెలియదు కదా. సో అదే లాజిక్ ప్రకారంగా మన మహేష్ బాబు గారిని ఆ యొక్క విజువల్ వండర్ గా చూపించాలన్నమాట. మహేష్ బాబు గారిని కూడా కాదు, ఆ యొక్క ప్లేసెస్ ని బ్యూటిఫుల్ గా చూపించాలన్నమాట. లైక్ మనం ఇంగ్లీష్ పిక్చర్స్, హాలీవుడ్ మూవీస్ చాలా వరకు చూసామంటాం అనమాట. సో ఎలా ఉంటాయండి, ఒక డ్యూన్ మూవీ ఎలా ఉంటుంది, ఒక డ్యూన్ మూవీ కానీ, సో ఒక స్పేసెస్ మూవీ కానీ, ఆ యొక్క ఇంటర్స్టెల్లార్ మూవీ కానీ, సో ఇక చూసుకున్నట్లయితే డైనోసార్కి సంబంధించిన చాలా మూవీస్ అయితే వచ్చాయి. జురాసిక్ పార్క్, ఆ యొక్క విజువల్ వండర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఓకేనా. ఆ యొక్క ప్రొమిథియస్ కానీ, సో ఆ యొక్క ఏలియన్ కానీ, ఓకేనా. సో అటువంటి సినిమాస్ చాలా ఉన్నాయన్నమాట. డెడ్ లైన్ కానీ, ఓకేనా. సో మళ్ళీ వచ్చే రోడ్ వార్స్ కానీ, ఇటువంటి సినిమాస్ చాలా ఉన్నాయి. ఇవి వండర్ వరల్డ్ అనమాట. ఆ యొక్క డ్యూన్ మూవీ ఎలా ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి. ఆ యొక్క విజువల్ వండర్కి ఏమి ఉండదు, దాంట్లో ఏముండదు స్టోరీ పరంగా కానీ, ఏదో ఒక సేవకుడు వస్తాడు మమ్మల్ని కాపాడతాడనే ఉంటుంది అనమాట. కానీ విజువల్ వండర్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు దానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. శివుడు ఎవరో తెలీదు వాళ్ళకి, ఎవరో ఒక కొత్త క్యారెక్టర్ అనుకుంటారనమాట. సో అదే విధంగా దీనిలో భాగంగా మన రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వారణాసి నుంచే మొదలవుతుంది. వారణాసి బ్యాక్డ్రాప్ లోనే మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట. మన ఈ యొక్క వారణాసి సెట్ లో, వారణాసి మూవీలో సో మన మహేష్ బాబు గారు ఈ యొక్క పూజ అనేది చేస్తుంటారండి గంగాదేవికి. చాలా మంది పూజారులు తిప్పుతూ ఉంటారనమాట, పెద్ద పెద్ద దీపారాధనలు చేస్తుంటారనమాట, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఫస్ట్ అక్కడే కుంభ క్యారెక్టర్ని కలిసే అవకాశం ఉందని చెప్పి రూమర్ అయితే వస్తుంది. మరి మన మహేష్ బాబు గారిని రుద్ర క్యారెక్టర్ని ఈ యొక్క కుంభ క్యారెక్టర్ ఎలా వెతుక్కుంటూ వస్తాడనేది మనం మూవీలో అయితే చూస్తామన్నమాట. వచ్చిన తర్వాత వీళ్ళు ఆ యొక్క మన కుంభ క్యారెక్టర్కి అవలక్షణాలు ఉంటాయి కదండి. సో ఆ యొక్క అవలక్షణాలు పోనాటికి మన ఈ యొక్క రుద్ర క్యారెక్టర్ ఏ విధంగా వేరే లోకానికి వెళ్తాడు ఏంటి అని చెప్పి మనం మూవీలో అయితే చూస్తామన్నమాట. నాకు అందిన సమాచారం ప్రకారంగా ఆ యొక్క యాస్ట్రాయిడ్ ఏదైతే పడుతుందో డైనోసార్స్ కూడా చూపిస్తారండి. చూపించాలి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా, ఎందుకంటే అవతల వాళ్ళని మెప్పించాలి కదా.
ఆ యొక్క విజువల్ వండర్ని చూపించాలన్నమాట. ఆస్ట్రాయిడ్ పడిన తర్వాత సో లోపల ఒక గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గరికి వెళ్తారనమాట వీళ్ళు. సో ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలివేషన్స్ అనేటివి చాలా ఉంటాయి అనమాట. ఏదో ఒక మ్యాప్ అనేది దొరుకుతుంది, ఒక పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఏదో ఒక వస్తువు అనేది దొరుకుతుంది. సో మన కుంభ క్యారెక్టర్ ఏదో ఇదేంద్రే బాబు ఇది అని చెప్పి దాన్ని ఇలా అంటాడనమాట. వీళ్ళు పూర్వకాలంలోకి వెళ్ళిపోతాడు, ఫస్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారనమాట. ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను చూసుకొని ఇదేంటి ఇది ఇక్కడికి వచ్చామని చెప్పి మళ్ళీ బ్యాక్ వస్తారనమాట. ఏంటి మన రామాయణం మహాభారతం యుద్ధం జరుగుతుంది కదా, మళ్ళీ బ్యాక్ వస్తారనమాట. అంటే ఇది ఒక సోషల్ మీడియా కొన్ని నెటివిజన్లు రూమర్స్ వరకేనమాట. మేబీ ఇలాగే ఉంటుందేమో అని చెప్పి నా ఊహాగమనం. ఇలాగే ఉంటే బాగుండు కదా. సో అంటార్కిటికాలో షూట్ అనేది చేశారు, ఆఫ్రికాలో షూట్ అనేది చేశారు, ఆ యొక్క యూరోప్ లో షూట్ అనేది చేశాడు. ఇప్పుడు మనకు ఇదే స్టోరీని మనకు నచ్చొచ్చు, ఓకే బాగుంటుంది. ఇదే స్టోరీ అనేది ఒక ఇటాలియన్ కి, ఒక యూరోపియన్ కి, ఒక అమెరికన్ కి, మళ్ళీ వచ్చి ఒక ఉత్తర అమెరికాకి, ఒక ఏంటి ఆఫ్రికా వాళ్ళకి, ఇప్పుడు 126 దేశాల్లో ఆడుతుందంటే మామూలు సినిమా కదా. ఒక ఆస్ట్రేలియన్ కి నచ్చాలంటే ఏదో ఒక ఇద్దరు బడా హీరోల మధ్య ఫైట్ అనేది పెట్టేస్తే అది క్లిక్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఆ హీరో యొక్క ఇమేజ్ అనేది మనకి ఇక్కడ తెలుసు కాబట్టి ఎవరు గెలుస్తారని చెప్పి మనం చూస్తాం అనమాట. అసలు వాళ్ళు ఎందుకు చూస్తారు, వీళ్ళెవరో మనకేం తెలుసు అని చెప్పి వాళ్ళు స్కిప్ చేసి చూసేస్తారనమాట. మరి ఆ యొక్క ఇదిని పొందాలి అని అంటే త్రిబుల్ ఆర్లో ఆల్రెడీ ఒక స్టెప్ అనేది పెట్టాడు, దానివల్ల వాళ్ళు వెళ్ళారండి. అది మటుకు కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆ యొక్క బాహుబలిని కూడా ఎందుకు చూశారంటే, సో ఆ యొక్క బాహుబలిలో ఒక ఎలివేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క ఎలివేషన్స్ కోసం చూశారనమాట, ఓకేనా. సో త్రిబుల్ ఆర్ ఎందుకు హైప్ గా చూశారంటే బాహుబలి కన్నా సో ఆ యొక్క స్టెప్ అనేది వాడారు కాబట్టి చూశారు, అక్కడికి ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ యొక్క విజువల్ వండర్ని, ఆ యొక్క అవుట్పుట్ ని వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇస్తాడా లేదా అని చెప్పి రాజమౌళి గారు చూడాల్సిందే. సో ఆ యొక్క రామాయణం యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ యొక్క రామాయణ యుద్ధంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మనం స్క్రీన్ మీదే చూస్తాం అనమాట. ఇంకో మెయిన్ విషయం అంటే చాలా వరకు ఇది కామెడీగా అనిపించింది నాకు. మన మహేష్ బాబు గారు చనిపోతాడంట మళ్ళీ పుడతాడనమాట, చనిపోతాడంట మళ్ళీ పుడతాడనమాట. అనేక సార్లు చనిపోయి మళ్ళీ పుడతాడంట. ఇదేందో నాకైతే ఏం అర్థం కాలేదు. నాకైతే అసలు అంత పెద్ద షాక్ అసలు ఇది, నాకేం అర్థం కాలేదు అనమాట. సో అది కాకుండా 3 క్యారెక్టర్స్తో ఒకే స్క్రీన్ మీద 3 క్యారెక్టర్స్తో రుద్ర, రాముడు, శివుడు నంది మీదే వచ్చేది. మీరు లాజిక్ మిస్ అవుతున్నారు అక్కడ, ఓకేనా. సో ఈ యొక్క 3 క్యారెక్టర్స్తో మన మహేష్ బాబు గారు డ్యాన్స్ వేసే అవకాశం ఉందని చెప్పి ఇది ఒక పెద్ద రూమర్ అయితే ఉందన్నమాట. సో ఇదండి, ఓకేనా. సో మరి ఆ యొక్క పెద్ద స్కేల్ అనేది 126 దేశాలు, ఓకేనా, అన్ని లొకేషన్స్లో. సో 55,000 థియేటర్లలో ఈ యొక్క మూవీ అనేది వదులుతున్నారు కాబట్టి ఈ యొక్క మూవీ అనేది క్లిక్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. క్లిక్ అవ్వాలి కంపల్సరీ అవ్వాలి. కలెక్షన్స్ అనేటివి కూడా చాలా రాబట్టాలన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు కాబట్టి చాలా మంది ఈ యొక్క హాలీవుడ్ మార్వెల్తో కొలాబరేషన్ అయ్యింది అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు అనమాట. అదొక పెద్ద రూమర్, అది కరెక్ట్, అది అసలు నిజం కాదు. అది చాలా మంది చెప్తున్నారు మార్వెల్తో కొలాబరేషన్ అయిందని, అది రూమర్. అది మార్వెల్కి మించి వీళ్ళు ట్రై చేస్తున్నారు. రాజమౌళి గారు మార్వెల్కి మించి ఈ యొక్క హై గ్రాఫికల్ని ట్రై చేస్తున్నారు అనమాట. అసలు ఆ యొక్క CGIకి బిఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కే 600 కోట్లు 700 కోట్లు అయిపోయింది. ఆ విషయం మీకు తెలుసా? అసలు 600 కోట్లు 700 కోట్లు అయిపోయింది ఆ యొక్క VFXకి CGIకి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మార్వెల్తో కొలాబరేషన్ అయిందని. అది కరెక్ట్ కాదు. ఈయన రాజమౌళి గారు ఏమనుకున్నాడు, సో ఇప్పుడు మార్వెల్ సినిమాలు మీరు చూసే ఉంటారనమాట. ఒక అవెంజరు, ఒక స్పైడర్ మ్యాను, ఇటువంటి సినిమాలు చూసారనమాట. డార్క్ సైడ్ మూవీస్ చాలా ఉన్నాయి, సూపర్ మ్యాను, మళ్ళీ వచ్చే జస్టిస్ లీగ్, ఇటువంటి సినిమాలు డార్క్ సైడ్ మూవీస్ ఉన్నాయన్నమాట. అది వేరు ఇది వేరు అనమాట. మార్వెల్ మూవీ సంబంధించిన ఆ సంస్థ వేరు ఈ సంస్థ వేరు అనమాట. ఆ సంస్థకి సంబంధించిన గ్రాఫిక్స్ వేరు, ఈ సంస్థకి సంబంధించిన గ్రాఫిక్స్ వేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఓకేనా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజమౌళి గారు ఎవరితో కొలాబరేషన్ అనేది అవ్వకుండా తన సొంత ప్రయంతో హాలీవుడ్ వాళ్ళని ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి రంపించి
ఈ మూవీ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏదో ఒక శివుణ్ణి చూపిస్తే సరిపోదు, మహేష్ బాబు గారిని చూపిస్తే సరిపోదు, ఆ యొక్క స్టోరీని, ఆ యొక్క టైం ట్రావెల్ గ్లోబ్ ట్రావెల్ ని చూపిస్తే సరిపోదు, ఆ యొక్క బ్లాక్ హోల్ ని టైం ట్రావెల్ ని చూపిస్తే సరిపోదు, ఎలా జంప్ అయితే చూపిస్తే సరిపోదు, ఆ యొక్క విజువల్ ని ఎలా చూపిస్తే సరిపోదు, తీర్చిదిద్దాలి, వాళ్ళకి నచ్చాలి. మరి నచ్చుతుందా లేదా అని చెప్పి మనం చూడాలన్నమాట. మెయిన్ విషయం అండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, వెనక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం కూడా లేదనమాట. దీనికి ఎవరైతే ఉన్నారో జేమ్స్ కెమెరాన్, అవతారికి సంబంధించిన టెర్మినేటర్, అవతారు, మళ్ళీ వచ్చి టైటానిక్, ఈ యొక్క మూవీస్ తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నాడో జేమ్స్ కెమెరాను, అతను వచ్చి వర్క్ చేశాడనమాట. అతని టీము అతను వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పి ఒక చిన్న సజెషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మన రాజమౌళి గారికి. అది మరి క్లిక్ అవ్వాలి కంపల్సరీ, ఖచ్చితంగా. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ వచ్చాడు, టాప్ నెంబర్ 1 వరల్డ్ లోనే నెంబర్ 1 డైరెక్టర్ అనమాట. సో ఆలోచించుకోవాల్సినంత అవసరం లేదు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు నాకు తెలిసి. ఓకేనా? ఇదండి అప్డేట్ అనేది. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్. సో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తా. మళ్ళీ ఏదైనా అప్డేట్ కానీ వచ్చిందంటే కంపల్సరీ అండి నేను మీ ముందుకు వస్తాను అనమాట. వీడియో పరంగా మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఇస్తాను అనమాట. నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. మనకేదో అలా చూపిస్తే సరిపోదు అనమాట. చూపించే మూవీకి వెళ్తారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాకానా, స్పిరిటా, వారణాసి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా కామెంట్ చేసేదానికి ట్రై చేయండి.